ఓకే సార్. మేడం, మీ ముగ్గురిని సార్ క్యాబిన్లోకి రమ్మంటున్నారు. హాయ్ గైస్, ఇక నుంచి మీ ముగ్గురికి ఈయనే టీమ్ లీడర్. ప్లీజ్ విష్ హిమ్. హాయ్ రిషి. భావన. వర్ష. యూ గైస్ కెన్ లీవ్ నౌ. ఓకే సార్. ఇదిగో బాబు, నీ పేరేంటమ్మా? ఐఎమ్ రిషి. రిషి. ఇందాక ఇచ్చినంలే కానీ ఈ బ్యాగు లోపల పెట్టమ్మా. నేనా? మీరే. ఓకే. నువ్వు సార్. అక్కడికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళు. నువ్వు నువ్వు అటు లుక్కులు ఎందుకులే, వెళ్ళు. ఎంత హైట్? 4 ఉంటావు నువ్వు? ఏంటి అంత స్ట్రెస్లో ఉన్నావా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? మీరే చెప్పండి సార్. నట శిరోమణి, కూర్చో. నువ్వు వాళ్ళిద్దరికి సపోర్ట్ కదా, మరి ఇంక నీకు సపోర్ట్ ఎందుకు కదా? లే లే, వర్క్ చెయ్యి. చేరు. నీ హైట్కి చేరక్కర్లా, ఇలాగే కరెక్ట్. గ్యాప్లో పిసుక్కు. ఇక మీకు స్టార్ట్ అయింది పో. ఏమైంది ఇప్పుడు? అంతా నీ వల్లే. నేనేం చేశానే? ఆ రోజు రిటర్న్ గిఫ్ట్ అన్నావు, వాడు మొత్తం చూస్తాడు. అబ్బా, మీ భావన్ బాగానే వెనకేసుకుని వస్తున్నావే. అరే బ్రో, చూడు దీన్ని. నోరు మూసుకో. అసలే నాకు టెన్షన్గా ఉంది, ఆడేం చేస్తాడేంటో అని. అవునా? హే, ఏంట్రోయ్ నా వంక చూస్తున్నావు? అది నా మాట విను బ్రో, ఈసారికి నేను చెప్పినట్టు చేద్దాం ప్లీజ్. మా డాడీ ఎక్కడున్నావు, పడుకోలేదా అని అంటున్నారంటే నాకేదో డౌట్గా ఉంది. ఆ సంతోష్ గడ ఏమన్నా చెప్పుంటాడా? మీ డాడీ రోజు చెప్పేది ఇదే, నువ్వు ఎక్కువ ఊహించుకోకు. ఎక్కువ మాట్లాడుకు, ఇలా మా నాన్నేం రోజు అడగరు. ఆపండి. అసలు మీరు కాదు, నేనేడవాలి. కాళ్ళు వాచిపోతున్నాయి నుంచొని. ఇక్కడ గొడవ మీ ఇద్దరిదైతే మధ్యలో నేను ఇరుక్కుంటున్నాను. బాబు పాప, మీరు ఏడవండి, నన్ను వదిలేయండి. నా పాటలు నేను పడతాను. బ్రో 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 ప్లీజ్ బ్రో. ఆల్ ద బెస్ట్. సర్లే, ఇప్పుడు మన ముందున్నది ఒకటే దారి, తాత. తాత? అవును, మన మ్యాటర్ తాతకి చెప్పి ఒప్పిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాం, మళ్ళీ తిరిగి ఎల్లుండి వచ్చేస్తాం. ఎలాగో ఈ 2 days హాలిడేసే కదా. మరి తాత ఒప్పుకోకపోతే? ఒప్పిద్దాం, ఆయన కాళ్ళు పట్టుకునైనా ఒప్పిద్దాం, సరేనా? Sir, small doubt. Can you explain me about JDK, JRE and JVM? That's available in GVK. Okay. Why, sir? Why, sir? That's why. What? That's why, sir? That's why. That's why, ఆ sir. పక్కనే నడగచ్చుగా, నన్ను ఎందుకు? బ్యాక్ డోర్ ఎంట్రీయా? ఈ సిట్టింగ్లతో జాబులు తెచ్చుకోద్దమ్మా. ఈ కాఫీ తాగు, త్వరగా పెళ్లి చేసుకో. అయ్యో. ఎక్కువ రోజులు ఉంటే దొరికిపోతుంది. భలే ఉంటుంది తాత. అంటే తాత, గది జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ తాత. వర్షతో నాది ప్యూర్ లవ్. మూసుకుని చెప్పు. చూడండి,
లేడీ 3 feet. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్, జస్ట్ ఫ్రెండ్స్. ఓ ఫ్రెండ్సా? సార్ ఇప్పుడు అది కూడా కాదు సార్. ఓకే ఓకే. కంఫర్టబుల్? మ్మ్. కంఫర్టబుల్. సార్ అచ్చి. A rose for a rose. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Cheers, brother. మీరు సూపర్ సార్. సూపర్ ఓకే. మరి ఈవినింగ్ డిన్నర్? డిన్నర్ రేపు వెళ్దాం సార్, బికాజ్ ఫ్యామిలీ ఇంట్లో ప్రిపేర్ చేయాలి. ఫ్యామిలీ ప్రిపేర్ ఎందుకు? అది సార్ ఫ్రెండ్షిప్ అయితే ఓకే, బట్ నేను సంతోష్ అనే నేను డేట్కి వెళ్తున్నాను. తాతయ్యకి బాగాలేదంట వర్ష. అవును, మా డాడీ వాళ్ళు వెళ్ళారు. మీ పేరెంట్స్ వెళ్ళారా? వెళ్ళారు. ఏమవుతుందో, ఆఫీస్కి రావాలంటేనే భయంగా ఉంది. హే బ్రో, సంతోష్ అవుట్. వాట్ క్రేజీ బ్రో, నువ్వు సూపర్. ఏయ్, ఏం చేశారు మీ ఇద్దరు? ఏ లోపలికి రా, వాడు ముఖం చూపిస్తా. ఆ. దా దా దా. సార్ సార్ బాల్ దీన్ని ఎత్తుకోండి సార్, టెన్షన్ తగ్గుతుంది. సార్ సార్ ఏమైందిరా, ఇప్పటికైనా చెప్పండి. ఓ అదా. నేను చెప్తా. వాణ్ణి నేను Can I? I can. You are my chammak chello. ఏడోకమ్మా, నేను చూసుకుంటాను. ఓకే సార్. ప్లీజ్. వాట్ ఈస్ దిస్? నేను ఈ బుక్ చదవలేదు సార్. మరి ఇదేంటి? వాట్ ఇస్? సార్ నాకు సంబంధం లేదు సార్. ఆమె No. ట్రాప్ చేసింది సార్ నన్ను. నాకు నువ్వేం చెప్పొద్దు సంతోష్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. సార్ ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ సార్. సార్ కావాలంటే తీసుకోండి, ఒత్తుకోండి సార్, బాగుంటుంది సార్. ఒత్తుకోవాలా? దీన్ని నేను అవును ఒత్తుకోవాలా? సార్, బాగుంటుంది. గెట్ లాస్ట్. ఆల్ రైట్, సో వై ఆర్ యూ వెయిటింగ్ హియర్? వెళ్ళి ఎంజాయ్ చేయండి. సంతోష్ అనే Hey. నేను. థ్యాంక్ పద. గాడ్. గా రోజు వాళ్ళంతా నా ఇజ్జత్ మొత్తం తీసిండ్రు. ఆఫీస్లో కాలిగుణ కొడుకులు గదంతా ఫేస్బుక్లో పెట్టిండ్రు. ఆ విషయం మా అయ్యకి తెలిసి ఇక నేను జీవితంలో రాజకీయాలకు పనికిరాని చెప్తే ఇక చావులకు దినాలకు పోయి తినుకుడు కూర్చున్నా. మనవడా, జీవితంలో ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. మన మంచికి కాదు, నా మంచికే. ఆ తర్వాత ఒక మంచి విషయం జరిగింది. మీరు సంతోష్ గారి విషయంలో కొంచెం ఎక్కువ చేశారనిపిస్తోందిరా. ఏడు సైడ్ అయినా నువ్వెందుకు ఆడి గురించి అంత ఫీల్ అవుతున్నావు? ఛే, వాడి గురించి కాదు. ఇప్పుడు ఆ సంతోష్ గాడు వాడి పేరెంట్స్ని తీసుకుని మా డాడీ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటానంటే మా డాడీ ఒప్పుకుంటే నిన్ను అడిగే చేస్తారు కదా. ఆ, మరి చెప్పు, రిషిబాబుని పెళ్లి చేసుకుంటానని. లాగి పెట్టి కొడతారు నన్ను. అదేంటే? మా డాడీకి నీ పేరెంట్స్ మీద అంత ఒపీనియన్ లేదు కదా, అదే నీ మీద కూడా ఉంటుంది కదా. ఏయ్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావా అర్థమయ్యేలా చెప్పు. నాకేం తెలీదు. అప్పుడప్పుడు మీ టాపిక్స్ వస్తే వాళ్ళు చాలా స్వార్థపరులు, డబ్బు మనుషులని మా డాడీ అనడం విన్నాను. అందుకని ఒప్పుకోరేమో అంటున్నా. అవునా పాపం, ఎవరి తప్పులు అలా కనిపించవే. మీ డాడీకి డబ్బు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి ఉందని మా పేరెంట్స్కే కాదు, నీకు నాకు అందరికీ తెలిసే. ఇంకా రిషి,
నేను వాళ్ళు అలా అనుకుంటున్నారని మ్యాటర్ పోస్ట్ చేశాను అంతే. నేను మీ పేరెంట్స్ నేమీ అనలేదు. నేను అంటానే, డైరెక్ట్గా అంటాను, మీ నాన్న కొంచెం నోరు తగ్గించుకుంటే మంచిదని. ప్లీజ్, ఎవరైనా అవతల వాళ్ళని బట్టే ఉంటారు. మా డాడీ దాకా ఎందుకు, మీ మమ్మీ నన్ను ఎన్నిసార్లు తక్కువ చేసి మాట్లాడారో నాకు తెలుసు. అనవసరంగా మా పేరెంట్స్ నన్నకు. అబ్బా, అన్నీ అనేసి నేనేమన్నా అని మీ నాన్న అన్నట్టే అంటున్నావు కదా నువ్వు కూడా. ఏయ్, గుర్తుపెట్టుకో, ఇందాక నువ్వే అన్నావు కదా మన ఎదుటి వాళ్ళని బట్టే మనం ఉండాలని. మన పెళ్ళయ్యాక మా పేరెంట్స్ని బట్టే నువ్వు ఉండాలి. మనకి పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లో ఉంటావు. నేనెందుకుంటా రిషి? నేను నీ కోసం వస్తున్నాను మీ ఇంటికి, వాళ్ళ కోసం కాదు కదా. ఇప్పుడేంటి? నేను నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, మనం మన పెళ్ళయ్యాక మనందరం కలిసి ఉండాలి, చాలా బాగుంటుందని. మనం మా పేరెంట్స్తోనే ఉంటాం కదా. హా, నాకు అలానే ఉంటుంది మా పేరెంట్స్తో ఉండాలని. కానీ ఇప్పుడు ఎవరు అలా లేరు. పోనీ అదంతా కాదు, నువ్వుంటావా మా పేరెంట్స్తో మా ఇంట్లో? ఛే, నా వల్ల కదా మనుషులతో. నాది అదే పరిస్థితి, నేను ఉండలేను. ఆ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన కూరలు తిని పిసినారు బతుకులు. ఏయ్, ఎక్కువ మాట్లాడుకు, నువ్వేదో పెద్ద పైనుంచి దిగి వచ్చినట్టు. ఏయ్, ఆపింకా, నువ్వు నీ ఫ్యామిలీ. ఏయ్, ఇంకెప్పుడో ఫోన్తోనే ఉంటావా? నేను కాదు, నువ్వు. ఇదే నాకు నచ్చింది. ఏదైనా మంచిగా చెప్తే వింటో నేర్చుకో. నీతో ఫ్యూచర్ కనిపిస్తోంది రిషి. ఇంక నీకు నాకు సెట్ అవ్వదు కానీ